రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుందని అంటున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానంతో పలుమార్లు జరిగిన చర్చల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు అన్ని కోణాల్లో కసరత్తు చేసి తుది జాబితాను సిద్ధం చేశారని అంటున్నారు. తాజాగా ఏఐసీసీ ఆమోదం కోసం ఈ జాబితాను ఢిల్లీకి పంపారని సమాచారం. అధిష్టానం ఆమోదం లభించిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీంతో కీలక పదవులు ఎవరిని వరిస్తాయనే దానిపై ఆశావాహులు, పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ అధ్యక్ష పదవి తరువాత అత్యంత డిమాండ్ ఉన్న పదవి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ హోదా కోసం పార్టీలోని చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూసుకున్న మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం వచ్చిన నేపథ్యంలో ఈ పదవికి డిమాండ్ ఏర్పడింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు, గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న వారితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చాలా మంది వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కోరుకుంటూ ఉండడంతో ఈసారి ఈ పదవికి ఎంపికయ్యేది ఎవరనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి గత కార్యవర్గంలో మొత్తం 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేవారు. అయితే ఈసారి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలను కలుపుకుని పోతూ 4 నేతలకు మాత్రమే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఈ రేసులో మహబూబాబాద్ ఎంపీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బలరాం నాయక్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. మైనారిటీ నేతల కోటాలో అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్లలో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇస్తే మరొకరికి అధికార పదవి ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత షబ్బీర్ అలీని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఆయన్ను కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ కూడా గాంధీ భవన్ లో జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పీసీసీ ఉపాధ్యక్ష పదవులకు కూడా అధికార కాంగ్రెస్ లో డిమాండ్ కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పీసీసీలో ముఖ్య హోదా అయిన వైస్ ప్రెసిడెంట్ పదవి వచ్చినా బాగానే ఉంటుందనే ఆలోచనలో చాలా మంది కాంగ్రెస్ నేతలున్నారని సమాచారం. దాంతో ఈ పదవులను ఆశించే వారి సంఖ్య కూడా పెద్దగానే ఉందట. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పదవులను పార్లమెంటు నియోజకవర్గానికి 1 చొప్పున ఇవ్వాలని తొలుత భావించినా సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కుదరకపోవడంతో ఉమ్మడి జిల్లాకు 1 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు గాంధీ భవన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కొన్ని జిల్లాల్లో సమీకరణాలను బట్టి 2 పదవులను కూడా ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవులకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింపచేయనున్నారట. ప్రస్తుతమున్న 33 జిల్లాలకు గాను జిల్లాకో ప్రధాన కార్యదర్శిని నియమించాలని అనుకున్నారని, కానీ ఉపాధ్యక్షుల తరహాలోనే ఉమ్మడి జిల్లాకు 1 లేదా అవసరాన్ని బట్టి 2 పదవులు ఇవ్వాలని నిర్ణయించారని చెప్పుకుంటున్నారు. అధికార ప్రతినిధుల విషయానికి వస్తే గతంలోలా కాకుండా 10 మంది వరకే పరిమితం చెయ్యాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ జాబితాలో ఈసారి 1-2 ఎమ్మెల్యేలు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడు మహేష్ గౌడ్ ఉన్నందున ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి తెలంగాణ పీసీసీలో కీలకమైన ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీసీ వర్గాలకు చెందిన మధు యాష్కి గౌడ్ ను ఈ పదవిలో నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నందున యాష్కీకి సముచిత పదవి ఇచ్చి ప్రచార కమిటీ చైర్మన్ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి అప్పగిస్తారని అంటున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ పోస్టుకు సంబంధించి పోటీ పడుతున్న వారి పేర్లలో ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ టి జగ్గారెడ్డి పేరు మాత్రమే వినిపిస్తోంది. అయితే ఈ పదవిని ఇప్పుడే భర్తీ చేయాలా లేక స్థానిక సంస్థల ఎన్నికల తరువాత అన్న విషయంలో అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ కార్యవర్గ పదవుల నియామకం ఒక కొలిక్కి వచ్చినప్పటికీ వాటి ప్రకటనకు మాత్రం మరో 2 వారాల సమయం పడుతుందని అంటున్నారు.